గాదె ఇన్నయ్యపై నమోదు చేసిన ఎన్ఐఏ కేసులు ఉపసంహరించుకోవాలన్నారు టీజీఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. గాదె ఇన్నయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం నేరం కాదన్నారు. ఉపా చట్టం చాలా విచిత్రమైన చట్టమన్నారు. నేరం రుజువు కాకముందే శిక్ష వేస్తారన్నారు. ఉపా చట్టం కింద బయటకు రాకుండా శిక్ష వేస్తారన్నారు. ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కోదండరాం. గాదె ఇన్నయ్య గారి మీద ఎన్ఐఏ పెట్టిన కేసులను ఉపా కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తున్నది. ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. చుట్టూ జరిగేటువంటి ఘటనల మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశము ఉంటుంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ మేరకు గాదె ఇన్నయ్య గారు కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయటం నేరమేమీ కాదు. రాజకీయాల్లో ఒక పరిణామం మీద వ్యాఖ్యానించటం నేరమేమీ కాదు. దానికి గాను ఊపా కేసు విధించటం చాలా అన్యాయం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం కూడా. ఆ ఊపా కేసు చాలా విచిత్రమైన చట్టం. అది మనిషికి నేరం రుజువు కాకుండానే శిక్ష విధించేటువంటి చట్టం. అది అటువంటి ఘోరమైన చట్టం కింద ఆయనను బంధించి బయటికి రాకుండా ప్రయత్నించటం చాలా అన్యాయం. ఆయనను ఈ సందర్భంగా మేము కోరేది ఆయనను విడుదల చేయాలని కోరుతున్నాం. దానికి ఒక ప్రధాన కారణం కూడా ఉన్నది. ఆయన ఒక అనాథాశ్రమాన్ని నడుపుతాడు. దాదాపు 150-160 మంది పిల్లలు అందులో చదువుకుంటారు. చాలా చంటి పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు హై స్కూల్కో డిగ్రీ కాలేజీకో వచ్చినటువంటి పిల్లల దాకా అందులో అనేక మంది ఉంటారు. వాళ్ళందరికీ ఆలనా పాలనా చూసేది ఇన్నయ్య గారే. ఇన్నయ్య లేకపోతే దాన్ని నడపటం కష్టం. ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతోనైనా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ గాదె ఇన్నయ్య పైన పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకొని ఆయన విడుదలకు ప్రభుత్వం ఎన్ఐఏ సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆ అనాథాశ్రమం నడపటానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించి ఈ కేసు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఐఏ వారు ఈ విజ్ఞప్తిని మన్నించి వెంటనే దీనిపై సానుకూలమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.